రాష్ట్ర పిసిసి అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు ఏ విధంగా అయితే గురుతర బాధ్యత ఉంటుందో మరి అదే విధంగా ఈరోజు జిల్లా అధ్యక్షుల బాధ్యత అనేది చాలా గొప్ప పాత్ర ఈ కాంగ్రెస్ పార్టీలో. మరి ఇంతకుముందు జరిగేటువంటి సెలక్షన్స్ అంతా ఎక్కడో ఏసీ రూమ్లలో హైదరాబాద్లో కూర్చొని ఆల్ ఇండియా కాంగ్రెస్ ఆఫీసులో కూర్చొని చేసేవారు. కానీ ఈరోజు కొత్త నూతన శకానికి మరి ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు ఒక పూనుకోవడం అయితే సంతోషకరమైన విషయం. మరి ఈరోజు జిల్లా అధ్యక్ష పదవికి ఎవరైతే అర్హులు ఉన్నారో మరి దీంట్లో ఎటువంటి ప్రలోభాలు ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి సెలక్షన్ కమిటీలో ఎవరు కూర్చోరు, ఒక్కడే ఆల్ ఇండియా నుంచి వచ్చినటువంటి అబ్జర్వర్గా ఎమ్మెల్యే గారు అజయ్ సింగ్ గారు మాత్రమే అక్కడ ఉంటారు. మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేసి వారికి మీ అప్లికేషన్ ఇచ్చుకొని మీ పార్టీ సిద్ధమని మీరు ఎప్పటి నుంచి పనిచేస్తున్నారో, మీరు ఏం చేయగలుగుతారో, పార్టీ సిస్టమ్ ఏముందో, పార్టీ పద్ధతులు ఏమున్నాయని వివరించి చెప్పుకునే ఒక గొప్ప అవకాశం వచ్చింది ఈరోజు. మరి దీనికి లింగ భేదన లేదు, స్త్రీ పురుషులు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. దీనికి మహిళలు అప్లై చేసుకోవచ్చు, అదేవిధంగా పురుషులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది అందరూ గమనించవలసిందిగా కోరుతున్నాం. దీనికి వీళ్ళు వాళ్ళు అనేది ఏమీ లేదు. ఈరోజు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది, చెప్పుకునే అవకాశం ఉంటుంది. వచ్చిన అప్లికేషన్స్ అనేటివి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కూర్చొని మరి ఆల్ ఇండియా సంబంధించినటువంటి నాయకులు ఇక్కడ ఇచ్చే అప్లికేషన్ ని ప్రతిదీ కూడా పరిశీలించి ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా బాధ్యత బాగా చేయగలుగుతారో, చక్కగా నడపగలుగుతారో, రాబోయే కాలంలో స్థానిక సంస్థల ఎలక్షన్స్ కానీ అదేవిధంగా నామినేటెడ్ పదవులు కానీ ఈ బాధ్యతని ఒక బస్ డ్రైవర్ లాగా మరి చక్కగా నడిపే వ్యక్తిని మరి ఎవరైతే మరి ఉన్నటువంటి అప్లికేషన్స్ లో పరిశీలించి వడబోసి ఆ వ్యక్తికి బాధ్యత ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీరంతా ఎవరైతే మీరు దీనికి అర్హులు అనుకుంటున్నారో వారు కాసేపట్లో ఈ కార్యక్రమం జరుగుతుంది, అక్కడ అప్లికేషన్స్ తీసుకోబడతాయి. కాబట్టి ఒక గొప్ప పార్టీకి ఎవరైనా కూడా మరి దానికి అర్హులు కావచ్చు. దీంట్లో ఎటువంటి ప్రలోభాలు ఉన్నాయి, ఇంకే రకమైనటువంటి ఉన్నాయి. అక్కడ ఒకే వ్యక్తి కూర్చుంటాడు. అక్కడ నిర్భయంగా మీరు పార్టీ వ్యవహారాలు, మీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు, మీ అర్హు ఉన్నటువంటి మీకున్నటువంటి అర్హతలు ఏంటివో చెప్పుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక గొప్ప కార్యక్రమం కాబట్టి ఓపికగా కాసేపు కూర్చొని విని మరి ఆయనని కలిసి వెళ్ళి ఒక మంచి నాయకుని, రాబోయే కాలం అనేది చాలా పెద్ద బాధ్యత కూడుకున్నటువంటి కార్యక్రమం మరి కాలం. అదేవిధంగా రేపు స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీటీసీ, జెడ్పీటీ, సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇంకా మనం ఈరోజు దాదాపుగా 43 సంవత్సరాల 15 సంవత్సరాల ప్రభుత్వంలో ఉన్నాం. ఈరోజు ఒక గొప్ప వరం లాంటిది మన కార్యకర్తలు, పెద్దలు చాలా మంది ఇంకా ఎంతో ఓర్పుగా గడిచినటువంటి 43 సంవత్సరాలలో చాలా తక్కువ పవర్ని అనుభవించినాం. మేము కూడా దాదాపుగా 43 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం, నేను కూడా ఇప్పుడు చేస్తూ ఉన్నాము. కానీ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది. ఈ గవర్నమెంట్ దీర్ఘకాలికంగా పనిచేయాలంటే సమర్థులైనటువంటి నాయకులు ముందుకు రావాలి. వాళ్ళందరికీ మీరంతా కోఆపరేట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి ఇప్పుడు ఆ ప్రక్రియ మొదలు కాబోతుంది. కాబట్టి మీరు మరి ఇక సమయం భావబలంగా మరి ఇంకా మాట్లాడాల్సిన మరి వచ్చినటువంటి అతిథులు కూడా మాట్లాడతాడైనా. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ఇక్కడ ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా కూర్చున్నటువంటి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రక్రియ సేవ భాగంగా మరి పద్ధతి ప్రకారంగా జరిగే విషయంలో మీరందరూ మాకు వచ్చినందుకు, మీ ఇక్కడ వచ్చినందుకు మాకు సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్. థ్యాంక్ యూ జితేందర్ అన్న. అట్లాగే ఇప్పుడు మన ఆదిలాబాద్ లోక్సభ పరిధిలో మన ఏకైక ఎమ్మెల్యే, మన ఆదివాసీ ముద్దుబిడ్డ, మనందరి ప్రియమిత్రుడు శ్రీ వెడమ బొజ్జు పటేల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు ఆదిలాబాద్ డిసిసి అభ్యర్థి ఎంపిక విషయంలో వచ్చినటువంటి అజయ్ సింగ్ గారికి, సేవాదళ రాష్ట్ర అధ్యక్షులు జితేందర్ అన్న గారికి, పిసిసి జనరల్ సెక్రటరీలు
రాంభూపులన్న గారికి, చంద్రశేఖర్ రెడ్డి గారికి, నరేష్ యాదవ్ గారికి, సోయం బాబురావు గారికి, అదేవిధంగా ఆడి గజేందర్ గారికి, వేదిక మీదున్న అతీరథ మహారథులకి, అదేవిధంగా వేదిక ముందున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి, మీడియా మిత్రులకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ఉపన్యాసం ఇచ్చే వేదిక కాదు, కేవలం ఈ యొక్క ఎన్నిక ఏ రకంగా జరుగుతుందో అదే విషయాన్ని మీరు ఇక్కడ చాలా స్పష్టంగా మాట్లాడడం అనేది జరిగింది. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఈనాటి కాంగ్రెస్ పార్టీ ఎన్నిక. ఇందులో డీసీసీ అధ్యక్షుడు లేటు మన అందరికీ తెలుసు. ఆనాడు సాజిద్ ఖాన్ గారు నాయకత్వంలో మరి డీడీసీ అధ్యక్షులు అతని నాయకత్వంలో ఇక్కడ మనం పార్టీ కార్యక్రమాన్ని కూడా చేసినాం. కానీ అనివార్య కారణాల వల్ల తన మధ్యలో వైదొలగడం, ఎన్నికల కంటే ముందు నుంచి వదులుకుంటే ఎన్నికలు 2 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా మనకి డీసీసీ అధ్యక్షులు లేకపోయినప్పటికీ కూడా పార్టీ ఏ కార్యక్రమాలు చేపట్టినా జిల్లా కేంద్రంలో కంది శ్రీనివాసరెడ్డి ఇన్ఛార్జిగా, మరి మిగతా బూత్ ఇన్ఛార్జిగా అడిగేదర్ గారు కావచ్చు, అన్ని కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఏది కూడా కాదు ఇక్కడ. ఎందుకంటే కంది శ్రీనివాసరెడ్డి గారు స్థానికంగా ఉండడం, అన్ని రకాలుగా చూడడం, అదే ఏ కార్యక్రమం కూడా రాలే. కానీ ఆదిలాబాద్ జిల్లాకి డీసీసీ లేకపోవడం దురదృష్టం. కాబట్టి అనేక సందర్భాలు అనేక విధాలుగా మరి హై లెవెల్ కమిటీకి దృష్టి కూడా తీసుకురావడం అనేది జరిగింది. నేను కూడా చాలా సందర్భాల్లో ఆనాటి దీపాదాస్ మున్సి ఇన్ఛార్జ్ గారికి కావచ్చు, తదనంతరం ఇన్ఛార్జ్ మంత్రి సీతక్ గారికి కావచ్చు, దాని తర్వాత వచ్చినటువంటి మీనాక్షి నటరాజ్ ఇన్ఛార్జ్ గారికి కావచ్చు, అదేవిధంగా మహేష్ రెడ్డి గారికి కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఆదిలాబాద్ జిల్లా పార్లమెంట్ పరిధిలోనే ఏకైక ఎమ్మెల్యే నేను ఒక్కడిని ఉన్నా. అలాంటి క్రమంలో నిర్మల్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లాలో మరి నిర్మల్ జిల్లాలో డీసీ, కుమ్రంభీం జిల్లాలో డీసీ జిల్లాలో ఎక్కడైతే వెనుకబడే ప్రాంతం చెప్పిన జిల్లాలో డీసీసీ లేకపోవడం, ఈరోజు కార్యకర్తలు ఎవరింటికి వెళ్ళాలి? ఈరోజు ఆదిలాబాద్ వచ్చి కంది శ్రీనివాసరెడ్డికి ఇంటికి వెళ్ళాలా, లేకపోతే నా దగ్గర రావాలా?